అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 5 సంవత్సరాల్లో కూడా వైసీపీ వాళ్ళు ఎంతటి అరాచకాలు చేశారు, ప్రజల్ని ఎంతలా హింసించారు, అన్ని వర్గాలకి సమానంగా న్యాయం చేశారా లేదా అనేది మనం చూస్తూనే వచ్చాం. ఓడిపోయిన తర్వాత వాళ్ళ వికృతి చేష్టలు మరింతగా పెరిగిపోయాయి. అవసరం లేకుండా రైతుల్ని పరామర్శించడం, లేనిపోని నిందలు కూటమి ప్రభుత్వం మీద వేయడం. సో ఈరోజు చూసుకుంటే గనక, ఈరోజు హమాములకు ఇవ్వాల్సిన వేతనాల్ని ఇవ్వాలి. వాటిల్ని పెంచాలి. పెండింగ్‌లన్నీ కూడా తీర్చాలని చెప్పేసి వైసీపీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. సడెన్‌గా మరి వీళ్ళ మీద ఎందుకు ప్రేమ వచ్చింది అని చెప్పేసి దీనికి సంబంధించి ఒక వీడియో పొద్దున్నుంచి బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియో చేసింది ఎవరో కాదు, మైనారిటీస్ హక్కుల పరిరక్షణ సమితి ప్రెసిడెంట్ మొహమ్మద్ ఫరీక్ షిబ్లీ గారు. ఇప్పుడు ఆయనే మనతో పాటు ఉన్నారు. సో ఆయన్ని అడిగి తెలుసుకుందాం అసలు దీని అంతటికి కారణం ఏంటనేది. సార్ నమస్తే సార్ ఫరూక్ గారు. నమస్తే అండి. సార్ మార్నింగ్ నుంచి కూడా మీ వీడియో బాగా హల్చల్ అవుతుంది. సో అందరికీ అర్థమయ్యే విధంగా ఒక్కసారి అసలు ఏంటి? ఎందుకు మీ మీద ఎంతలా ప్రేమ సడెన్‌గా జగన్మోహన్ రెడ్డి గారికి పెరిగింది? దీని మీద మీ ఉద్దేశ్యం ఏంటి చెప్పండి సార్? ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, దాని తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దేనిపై కూడాను మక్కువ ఉండదండి. లేకపోతే దేనిపై కూడాను ప్రేమ అభిమానాలు, లేకపోతే మనస్ఫూర్తిగా చిత్తశుద్ధి కానివ్వండి ఏది ఉండదు. కేవలం ఆయనకు ఉండేది ఏంటంటే ఏదో రకంగా ప్రలోభ పెట్టాలి, లేకపోతే గందరగోళం సృష్టించాలి, జనాల్లో ఒక రకమైనటువంటి ఒక అలజడి వాతావరణం తీసుకొని రావడానికి లేనిది ఉన్నట్టు, ఉంది లేనట్టుగా సృష్టించడంలో మాస్టర్స్ డిగ్రీ చేసేశారు ఆయన. కాబట్టి మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ రోజున ఇమాం మౌజాల ధర్మాలు, ఇమాం మౌజాల ధర్మాల గురించి ఈ రోజున మీరు రోడ్డుకి ఎక్కి నేనేదో పొడి చేస్తాను అని చెప్పేసి అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళీ గత ప్రభుత్వ హయాంలో, మీ ప్రభుత్వ హయాంలో 14 నెలలు పెండింగ్ లో ఉన్నటువంటి ఇమాం మౌజాల ధర్మాలు 14 నెలలు పెండింగ్ ఉంటే ఆ రోజున మాట్లాడితే మా నోళ్లు మూయిచ్చారే, మా మీద కేసులు పెట్టించారే, ఈ రోజున బయటకు వచ్చిన వాళ్ళందరిపై కేసులు పెట్టిద్దామా? పోనీ 14 నెలలు అయినాయా? కాదు కదా, కేవలం 10 నెలలు అయింది. కానీ ఆ 10 నెలల నుంచి కూడాను దాదాపు 5 నెలలు మీరు పెండింగ్ వెళ్ళినాయి, మీరు పెండింగ్ పెట్టారు. మీరు ఎన్నికల కన్నా ముందు మీరు పెండింగ్ పెట్టినవి ఆల్రెడీ ప్రభుత్వం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు ఇవ్వాల్సినటువంటి ఏదైతే బకాయిలు ఉన్నాయో వాటిని చెల్లించారు. మళ్ళా ఇప్పుడు దాదాపు 10 నెలలు ఏదో బకాయిలు ఉన్నాయి. దాంట్లో నుంచి ఒక 4 నెలల్లో 5 నెలల్లో మీరు గత ప్రభుత్వ హయాంలో మీరు చెల్లించాల్సినటువంటి ఏదైతే ఇమాం మౌజన్ల గౌరవేతనం ఉందో, మీరు క్రిస్టియన్లకి ఇవ్వాల్సినటువంటి క్రైస్తవుల పాస్టర్లకి ఇవ్వాల్సినటువంటి గౌరవ వేతనం ఏదైతే ఉందో మీరు అనా పైసాతో పాటు చెల్లించారు. మరి ముస్లింలకు ఎందుకు అని చెప్పేసి చెల్లించలేదు అని చెప్పేసి నేను ప్రశ్నలు లేవదీస్తే మీరు ఏం సమాధానం ఇస్తారు? మీ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు? ప్రశ్నలు అనేది లేవనెత్తాయి కదండి. దీన్నే 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 ఏమంటారంటే ఉర్దూ భాషలో మన ఏమంటారు, మైదరమ్మాకి మొహబ్బత్ అంటారు. మైదరమ్మాకి మొహబ్బత్ అంటే సవతి తల్లి ప్రేమ. అదే విధంగా పిల్లి సౌచూహే ఖాకే హజ్కు గయి అంటారు. అంటే పిల్లి వచ్చేసి 100 ఎలుకల్ని తినేసి నేను పతివ్రతని, నేను నాకన్నా ప్రతివ్రత ఇంకెవరు లేరు, నేను ఇప్పుడు హజ్ యాత్రకు వెళ్తాను అని చెప్పేసి కాశీకి హజ్ యాత్రకు వెళ్ళిందంట. అలా ఉంది పరిస్థితి. కాబట్టి ఇవన్నీ నమ్మటానికి ఎవరు లేరండి. ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి, రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థని తునాతునకలు చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఐసీయూ కాదండి, వెంటిలేటర్ పై ఇంకా కొన ఊపిరితో ఉన్నటువంటి రాష్ట్రాన్ని దానిలో నుంచి బయటికి తీసుకొచ్చి, వెంటిలేటర్ పై నుంచి బయటికి తీసుకొచ్చి ఈ రోజున ఐసీయూ నుంచి ఇప్పుడు జనరల్ వార్డులోకి షిఫ్ట్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఈ సార్ చెప్పండి సార్. అంటే మీరు కూటమి ప్రభుత్వం పట్ల ఏదన్నా అసంతృప్తిగా ఉన్నారా సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రత్యేకించి వైసీపీ పార్టీ ఈ రోజు ఎంతలా అమితమైన ప్రేమ చూపిస్తున్నారు కదా! అంటే మీరేమైనా కంప్లైంట్ చేయడం గాని, మీ వాళ్ళు ఎవరైనా సరే ఇలాగా నిరసన వ్యక్తం చేయడం గాని జరిగిందా? సడెన్‌గా ఎందుకు ఇలాగా ఈ హిమాముల గౌరవ వేతనాల పైన పడ్డారు? సార్ దీంట్లో ఒకటండి, ఇమాం మౌజన్ల గౌరవ వేతనాలు ఆల్రెడీ గత 6 నెలలు చెల్లించారు. ఇప్పుడు ఏదైతే బిల్ ఉందో ఆ బిల్ రెడీ అయ్యి ఫైనాన్స్ లో ఉంది. నేను మంత్రి గారితో ప్రతిరోజు కూడా నేను మాట్లాడుతున్నా, ప్రతిరోజు నేను ఫాలోఅప్ లోనే ఉన్నాను. పాపం ఆయన అయితే ఇప్పుడు ఫైనాన్స్ నుంచి చెప్పింది ఏంటంటే దీనికి ఆడిట్ చేయించి ఏదైతే ఇది ఉందో ఫైనల్ రిపోర్ట్ ఉందో ఆ ఫైనల్ రిపోర్ట్ సమర్పించండి అని చెప్పారు. అది జరుగుతుంది ప్రాసెస్. ఇంతలోనే వీళ్ళు ఏంటంటే ఇదేదో వీళ్ళు గొడవ చేస్తే వీళ్ళు పోరాడి వీళ్ళు తీసుకొచ్చారు అని చెప్పేసి అది సృష్టించాలని చెప్పేసి వీళ్ళ యొక్క తాపత్రయం. కానీ వీళ్ళు మర్చిపోయింది ఏంటంటే ఇమాం మౌజన్లకు అసలు ఏదైతే ఈ
గౌరవ వేతనం అన్న పథకము తీసుకొచ్చిందే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు. ఓకే. అసలు దీన్ని అమలు చేసిందే నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఉమ్, అలాంటప్పుడు ఈ రోజున మీరేదో నోటుకొచ్చినట్టు మాట్లాడితే జనాలు నమ్మటానికి ఉన్నారా? ఎందుకు నమ్ముతారు చెప్పండి? ఉమ్, ఆ మీరు పెండింగ్ ఉన్నమాట వాస్తవము, క్లియర్ అయింది అన్నమాట కూడా వాస్తవము. ప్రజలకి దాని తర్వాత ప్రభుత్వానికి మధ్యలో ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళు అర్థం చేసుకుంటారు. వీళ్ళు కూడాను ఇది త్వరితగతంగా చేద్దామని చెప్పి వాళ్ళు కూడాను చూస్తున్నారు. ఆహా, ఉమ్. ఇంతలోనే ఈయన వచ్చేసి మొత్తం రాతాంతం చేసేసి రచ్చ చేసేయాలన్నమాట. ఇది వీళ్ళ యొక్క పన్నాగం. కాబట్టి ఇందులో ఎవరు కూడాను నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరండి. రాష్ట్రంలో ఓకే. ఏంటంటే అన్ని వర్గాల ప్రజలు కూడా, కేవలం ముస్లింలు కాదండి, అన్ని వర్గాల ప్రజలు కూడా ఏంటంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి చూసి ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో, ఏదైతే సూపర్ 6 ఉన్నాయో, ఆ సూపర్ 6 అయితే 1/1 ఒక్కొక్కటి అమలు చేస్తూ వెళ్తున్నారు. ఇప్పుడు అవును. ప్రత్యేకంగా ఇంకా కొన్ని వర్గాలకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైనారిటీస్ ఉన్నారు. మైనారిటీకి ఎస్. చెందినటువంటి వాళ్ళకి సెపరేట్ గా ఒక మేనిఫెస్టో అనేది రిలీజ్ చేశారు. దాన్ని కూడాను అమలు చేయాలి, అమలు చేస్తారు. కాస్త టైం ఉమ్, కావాలి కదండి. ఆర్థిక వ్యవస్థ ముందు పుంజుకోవాలి కదా. ఆర్థిక వ్యవస్థ అవును. పుంజుకున్న తర్వాత సూపర్ 6 హామీలు అన్ని కూడా, ఈ సూపర్ 6 హామీల్లో ముస్లింలు లేరండి. ఇప్పుడు మొన్న ఈ 15,000 రూపాయలు తల్లికి వందనం ఆ, వేశారు. మళ్ళీ ఉమ్. దాంట్లో ముస్లిం పిల్లలు లేరా? ఎందుకు లేరు సార్? ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది, ఫ్రీ బస్ లో ఉమ్, ముస్లిం మహిళలు లేరా? ఉన్నారు సార్. పెన్షన్లు ఇస్తున్నారు, పెన్షన్ లో ముస్లిం మహిళలు లేరా? ఇద్దరు ఉన్నారు. ఉన్నారు. ఈ కాకుండా ఏదైతే సెపరేట్ గా ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో, ఆ ఉమ్, వాగ్దానాన్ని కూడాను అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని తగ్గట్టు ఏంటంటే ఆర్థిక వనరులు చేసుకున్న తర్వాత అప్పుడు అవన్నీ కూడాను అమలు అవుతాయి ఇన్షాల్లా. అప్పటి వరకు ముస్లిం సమాజం ఒకటే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడాను వేచి చూస్తారు. అదేవిధంగా ప్రభుత్వానికి పూర్తి సహకారాన్ని అందిస్తారు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, సో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, హయాంలో ఉన్నప్పుడు చర్చిలో ఉన్న ఫాదర్లందరికీ కూడా ప్రతి ఒక్క రూపాయితో సహా చెల్లించారు. మాకు సరిగ్గా చెల్లించలేదు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు జరిగాయంటారా మీ పట్ల, మిమ్మల్ని చూసుకునే విధానం బట్టి? ఇంక్లూడింగ్ చర్చ్ ఫాదర్లకి కూడాను పేమెంట్స్ అనేది ఏదైతే గౌరవ వేతనాలు ఉన్నాయో, గౌరవ వేతనాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం అవి కూడా రిలీజ్ చేశారండి. ఇప్పుడు ఓకే. ఆ చర్చిల్ గౌరవ వేతనాలు, ఫాదర్స్ గౌరవ వేతనాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా పెండింగ్ ఉన్నాయి. అంటే పెండింగ్ ఉన్నాయి అంటే ఒక 3-4 మంత్స్ ఏదో పెండింగ్ ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు మన ముస్లిమ్స్ ఇమాం మౌజుల గౌరవ వేతనాలు ఏదైతే ఉన్నాయో అవి కూడాను ఒక 5-6 నెలలు ఏదో పెండింగ్ ఉన్నాయి. సారీ, 10-11 మంత్స్ ఏదో పెండింగ్ ఉన్నాయి. అవి కూడా 10-11 మంత్స్ లో నుంచి 5 నెలలు వీళ్ళు పెండింగ్ పెట్టినవి. ఓకే. కాబట్టి అది కూడాను ఫైల్ కూడాను మూవ్మెంట్ లో ఉంది కాబట్టి అది కూడా క్లియర్ అయిపోతుంది. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎక్కడా కూడాను ఇమాం మౌజుల గౌరవ వేతనాలు ఆపిన దాఖలాలు కానివ్వండి, లేకపోతే చర్చి ఫాదర్ల యొక్క గౌరవ వేతనాలు ఆపిన దాఖలాలు కానివ్వండి, ఎక్కడా కూడా లేవు. రాష్ట్రంలో ఒక అనిశ్చితిని క్రియేట్ చేయాలి. రాష్ట్రంలో ఏంటంటే కులపోరు, దాని తర్వాత మతపోరు తీసుకొని రావాలి అని చెప్పేసి శతవిధాలుగా కృషి చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. అనేక ఓకే. విధాలుగా అనేక కుట్రలు పంటున్నారు. అంటే ఏదో రకం మీరు ఎక్కడైనా చూసుకోండి, మొన్న జరిగింది వేంపల్లి ఘటన ఒకటి జరిగింది. దాని తర్వాత నిన్నగాక మొన్న ఇక్కడ వేరే చోట జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఇది మన రాష్ట్రం యొక్క గొప్పతనం ఏంటంటే దేశంలోనే అత్యుత్తమైనటువంటి పరిస్థితి అండి. రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి మత సామరస్యం మొత్తం ఒక ఎత్తు అయితే, రాష్ట్రంలో ఉన్నటువంటి మత సామరస్యం పీక్స్ లో ఉంటుంది దేవుడి దయ వల్ల. ఎందుకు? ఓకే. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఎవరో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన తీరు, ఈజ్ మోర్ దాన్ ఎ బిగ్ సెక్యులర్ పర్సన్, మోర్ దాన్ ఎ బిగ్ సెక్యులర్ పర్సన్. అది చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ దాన్ని ఒక మచ్చలా తీసుకొని రావాలి, దాన్ని చెడగొట్టాలి ఆ పేరును అని చెప్పేసి కుళ్ళు కుతంత్రాలు చేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున వేంపల్లి 7th ఆగస్ట్ ఐ థింక్ 7th ఆగస్టే అనుకుంటా, 7th జూలై 7th ఆగస్టు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు పులివెందులకి వెళ్తే పులివెందులలోనే వేంపల్లి మండలం ఉందండి. పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం ఉంది. ఆ వేంపల్లి మండలంలో ఒక మైనార్టీ పాప 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఏం కాలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక వైసీపీ జెడ్పీటీసీ మెంబర్ ఏం చేశాడంటే ఒక అబద్ధపు ప్రచారాన్ని తీసుకెళ్ళాడు. అదేంటంటే ఈ అమ్మాయి ఫలానా ఇమాం గారు అమ్మాయి, ఆ అమ్మాయికి పాడు చేసి ఇచ్చేసారు, మనం అందరూ న్యాయం కోసం నిలబడాలి అని చెప్పేసి ఒక అబద్ధపు ప్రచారాన్ని పూర్తిగా తీసుకెళ్లేటప్పటికి దాదాపు అంటే 5,000 లేని మంది అక్కడ అంటే లేనిపోనిది చెప్పండి. ఎందుకు సృష్టించారు? అంటే అది అది చాలా కాంప్లికేటెడ్ విషయం లేనిపోనిది కదా సార్ అది. సృష్టించడానికి గల కారణం ఏంటంటే ఎప్పుడైతే ఇలాగా సృష్టిస్తారో వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు మాట్లాడతారనమాట. ఇప్పుడు అక్కడ ఏం ఓకే. జరిగిందనేది తెలియదు.
అమ్మాయి పాడైపోయింది, అమ్మాయిని ఎవరో రేప్ చేసేశారు, చిన్న పాప, అరే ఇంత దారుణం జరిగిందా, వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు అని చెప్పేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ, హిందువులు కాదు ముస్లింలు కాదు, అందరూ కలిసి కట్టుగా పోయి స్టేషన్ పై పడ్డారు. అందులో నుంచి కొన్ని వైసీపీ మూకలు ఏం చేసినాయంటే పోలీస్ స్టేషన్ పై రాళ్లు రుద్దినాయి. ఓహో, ఓకే. ఇప్పుడు మీరు నెక్స్ట్ సీన్ మీరు ఆలోచించుకోండి. ఇమ్మీడియట్ గా అందరిపై కేసులు నమోదు చేసి ఇచ్చేస్తే ముస్లింలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుంది అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. ఇమ్మీడియట్ గా మన పెద్దలు, మన ఏమంటారు, పార్టీ పెద్దలతో సంప్రదించి మన బీటెక్ రవి గారితో మాట్లాడి, బీటెక్ రవి గారికి దగ్గరికి వెళ్ళి నేనే స్వయాన మా టీం మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి బీటెక్ రవి గారిని తీసుకొని ఆ గ్రామంలో పర్యటించిన తర్వాత ఏదైతే వాస్తవాలు ఉన్నాయో ఆ వాస్తవాలన్నీ బయటకు వచ్చినాయి. ఆ పాపకి ఏం జరగలేదండి, ఏమీ జరగల. సార్ అమ్మాయి ఇమేజ్ పోతుంది కదా సార్. ఆ అమ్మాయి వీళ్ళకి ఇమేజ్లతో కానివ్వండి, ఇంకోటితో కానివ్వండి సంబంధం లేదు. రాజకీయం ఏ రకంగా చేయాలి, వీళ్ళ రాజకీయం కోసం సొంత తల్లిని సొంత చెల్లిని రోడ్డు మీదకి బజార్ని ఇచ్చేసిన వాళ్ళు ఎవరో రోడ్డు మీదకి వెళ్ళే ఒక మైనార్టీ మహిళ గురించి ఈయన అంతగా ఆలోచిస్తారంటే, ఇది ఇంగిత జ్ఞానం మన సోదరులకు కూడా ఉండాలి. ప్రతి వర్గ ప్రజలు కూడాను ఈ విధంగా ఆలోచన చేస్తేనే మనకు అర్థమవుతుంది వీరి యొక్క కుట్రలు ఏమిటి, కుతంత్రాలు ఏమిటి అనేది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఒక రకమైనటువంటి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లోకి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు అర్జెంట్ గా ఎస్పెషల్లీ రాయలసీమ ప్రాంతంలో, ఎందుకంటే ముస్లింలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం, ముస్లింలు ఏంటంటే కాస్త తొందరగా ఒక ఇమోషన్స్ కి కానివ్వండి, లేకపోతే మతపరంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు కాబట్టి ఏదో రకంగా ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేసి ఒక అలజడి అనేది సృష్టించేసి రాష్ట్రంలో అదేదో లా అండ్ ఆర్డర్ మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది, డిస్టర్బ్ అయిపోయింది, మత సామరస్యం లేదు, ఇక్కడ ముస్లింల్ని అణిచివేస్తున్నారు, లేకపోతే క్రైస్తవుల్ని అణిచివేస్తున్నారు అని చెప్పేసి ఒక అబద్ధపు ప్రచారాన్ని జనాల ముందుకు తీసుకెళ్లేందుకు ఈయన కుట్రలు పొందుతారు. కానీ కుట్రలేనండి, ఎప్పటికి కూడా వాస్తవాలు బయటికి రాకుండా ఉండవు. మేము అన్ని మొత్తం వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఈ రోజున వేంపల్లిలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కమిటీ ఏర్పాటు చేస్తే దాదాపు 2000 మంది మా సభ్యులుగా మాకు జాయిన్ అయ్యారండి. పులివెందుల నియోజకవర్గంలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితికి 2000 మంది సభ్యులు ఉన్నారు ఇప్పుడు. అంటే జగన్ గారు ఎన్ని ప్లాన్లు వేసినా సరే కాస్త ఇంకిత జ్ఞానంతో ఆలోచిస్తే గనక, అందరూ ఇది గుడ్డిగా నమ్మేయకుండా అసలు వాస్తవం ఎంత అని ఆలోచిస్తే గనక ఎటువంటి దుష్ప్రచారం బయటకు రాదు అని మీరు అంటున్నారు, అంతే కదా సార్? ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే వీళ్ళకి అటువంటి అవకాశం కూడాను మనం కల్పించకూడదండి. వీళ్ళు ఇంతకు ముందు మీరు ఒక్కసారి, నేను చెప్తే కొంచెం తప్పు అనిపిస్తుంది కానీ నేను వాస్తవాలు అయితే నేను కుండబద్దలు కొట్టి చెప్తాను. నేను గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక్కడైనా కానీ 3-4 సంవత్సరాల లోపల బయటికి అడుగు పెడితే అసలు ఏం చేసేవాళ్ళండి వీళ్ళు? ఈ రోజున లేనటువంటి సమస్యని సృష్టించి ఇమాం మౌజుల సమస్య అని చెప్పేసి ఆల్రెడీ బిల్లు దీంట్లో ఉండి ఆల్రెడీ డబ్బులు ఇంతకు ముందు 6 నెలల డబ్బులు కట్టేసి ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు పెండింగ్ పడిన చిన్న లాజిక్ ని పట్టుకొని దాన్ని తీసుకొని వీళ్ళు ఎంత రాద్ధాంతం చేస్తూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే, ఏ ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో చిన్న ఒక ఇష్యూ, ఒక అన్యాయం జరిగింది అని చెప్పేసి వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేసి నేనేదో పోలీసు వాళ్ళని చెప్పడానికి వచ్చారని చెప్పి తీసుకెళ్లి 5 రోజులు నన్ను కడప సెంట్రల్ జైల్లో పెట్టినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఈ రోజున మీరు లేనటువంటి ఇష్యూపై మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు రోడ్డు మీదకి వచ్చి మీరు మాట్లాడగలుగుతున్నారంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది అన్న సంగతి చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనించాలి. గతంలో బయటకు వస్తే చాలండి, బయటకు వస్తే 11 కేసులు పెట్టారు. ఎందుకు, ఏం చేశారు తప్పు? కేవలం ప్రశ్నించాం. ఈ రోజున మీరు కూడా ప్రశ్నిస్తున్నారు కదా, ఇదే పని మమ్మల్ని కూడా చేయమంటారా? కానీ మా నాయకుడు అలా చేయడు. ఎందుకు చేయరంటే ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పేసి ఆయన ముందుకు వెళ్తాడు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసం. చూసారు కదండి, కేవలం కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టడానికి ఇటువంటి లేనిపోని సమస్యలు క్రియేట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అంటే తన పార్టీ ఉనికిని మేము ఇలా ప్రశ్నిస్తామని జస్ట్ ఉనికి కోసం ఇలాంటి దుర్మార్గపు చర్యల కోసం లేనిపోని సృష్టిస్తున్నారని చెప్పేసి ఫరూక్ గారు అయితే చెప్పడం జరిగింది. మరి ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సార్ నమస్తే సార్.